హాయ్ హలో నమస్తే లయన్ షాబ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బా మన ఊళ్ళో మన పెనుకొండలో శివరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయంటే ఇయర్కి చాలా కనీ విని ఎరుగని రీతిలో అంటారు కదా, ఆ రేంజ్లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ వీడియో మొత్తం చూద్దాము. ఫస్ట్ మనము కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ పోదాము, నెక్స్ట్ ఐముక్తేశ్వర స్వామి టెంపుల్ పోదాము, తర్వాత లాస్ట్లో చెరువు దగ్గరికి వెళ్దాము, భోగ సముద్రం చెరువు దగ్గరికి వెళ్దాము. మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతి దేవాలయంలో కూడా పూజలు చాలా ప్రత్యేక పూజలు అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. మన కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ దేవాలయంలో చూడండి ఎంత బాగుంది. చిన్న విగ్రహంకి శివలింగానికి అలంకరణ పూజలన్నీ చాలా ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడ కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించినారు. అన్నీ బాగా జరుగుతున్నాయి, అన్ని చోట్ల బాగా జరుగుతున్నాయి. చూసి ఈ వీడియో ద్వారా చూసి తరించండి. సో నెక్స్ట్ మనము భోగ సముద్రం చెరువు దగ్గరికి వెళ్తాము. ఏ బాబు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు బాబు. లయన్ షాబ్ యూట్యూబ్ ఛానల్. ఇదేంటి బాబా ఏం జనాలు, ఫుల్ జనాలు వస్తారు. అంటే సంవత్సరానికి ఇయర్కి ఇంకా పెరుగుతూనే ఉన్నారు కానీ తగ్గడం అయితే లేదు. మొత్తం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ వచ్చినారు. మన సత్యసాయి జిల్లా పోలీస్ శాఖ వారి తరఫున ఒక ఫ్లెక్సీ వేస్తున్నారు. చాలా అంటే ఇలాంటి వేడుకలో ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి అందరికీ ఒక అవగాహన వస్తుంది. అవేర్నెస్ కోసము ఈ ఫ్లెక్సీ చాలా మంచి, అంటే చాలా యూస్ఫుల్ అనమాట. చాలామందికి ఒక మంచి అవగాహన కల్పిస్తాను. సో ఒకసారి ఆ ఫ్లెక్సీ మొత్తం చూపిస్తాను చూడండి, చాలా బాగుంది, మంచి థాట్.
మామూలుగా లేరు జనాలు అయితే ఫుల్ భయంకరంగా ఉన్నారు జనాలు, భారీ జనాలు. అసలు చుట్టుపక్కల గ్రామాలలో అందరూ వచ్చేస్తున్నారు. వీళ్ళన్నీ ఇప్పుడు ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతాయి ఇక్కడ, అవన్నీ చూసుకొని డ్యాన్స్ ప్రోగ్రాంలు, ఇది భస్మాసుర నాటకం ఏదో ఉంది. ఇయర్ కొత్తదనం పెడతారు. ఇయర్ అంటే సంవత్సరానికి ప్రతి ఒక్క శివరాత్రికి కొత్తదనం పెద్దది అదే పెట్టుకోకుండా కొత్త నాటకం అంటే ఇంతకు ముందు సార్ ఒకసారి బాల త్రిపుర ఎదురది వస్తుంది బాలనాగమ్మ నాటకం ఒకసారి వేసింది. తర్వాత ఇప్పుడు వచ్చేసి తోలుబొమ్మలాట ఒకసారి వేసింది. ఒక 2 years బ్యాక్ అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు తోలుబొమ్మలాట. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇది మోహిని భస్మాసుర నాటకం, ప్రధానమంత్రి చేత అవార్డు పొందిన టీం అంట వాళ్ళది. మోహిని భస్మాసుర నాటకము ప్రధానమంత్రి ఓకే ఏదో ఈ రెండిట్లో ఏదన్నా కావచ్చు, తోలుబొమ్మలాట కానీ ఏదన్నా కానీ ప్రధానమంత్రి చేత అవార్డు అందుకున్న ఆ టీం అంట వాళ్ళది. వాళ్ళ చేత ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అనుకోకుండా ఈ ప్రోగ్రాంలో మా ఫ్రెండ్ నారాయణ స్వామి కలిసినాడు. స్కూల్ మేట్ ఆయన ఈ గోగసముద్రం చెరువులో చేస్తున్న అన్నిటికీ మన బీజేపీఎస్ టీము ముఖ్య కారణము. అంటే మొత్తం టీం అందరూ. సో ఇక్కడ మనము ముఖ్యంగా చూడాల్సిన 32 అడుగుల శివుని విగ్రహం ఇప్పుడు చూపించబోతున్నాము. ఆ శివుని విగ్రహం ఇక్కడ కట్టడం వల్లనే చాలా ఒక ప్రత్యేకత ఏర్పడింది ఈ గోగసముద్రం చెరువుకి. సో ఇప్పుడు ప్రతి ఇయర్ జనాలు అంతా ఇంకా ఇదిగా వచ్చినారంటే ఆ ఛార్జీ కోసమే ఆ విగ్రహాన్ని, ఆ 32 అడుగుల శివుని విగ్రహాన్ని చూడడం కోసం అందరూ తరలి వస్తున్నారు. ఆ విగ్రహాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాము, చూడండి. చెరువులో ఏర్పాట్లన్నీ అద్భుతంగా ఉన్నాయి. వాటర్ కావచ్చు, ప్రసాదం కావచ్చు, అంటే క్యూ లైన్లో పంపించడము జనాల్ని. క్రౌడ్ చాలా ఉన్నారు. విగ్రహం దగ్గరికి చూడండి ఎంతమంది పోతున్నారో. వాళ్ళని కూడా ఒక లైన్లో పంపించడం, అన్ని అరేంజ్మెంట్స్ వాళ్ళ కమిటీ వాళ్ళన్నీ బాగా చేసినారు. సో ఇలా ఉన్న ఏర్పాట్లు చూడండి. కానీ వీడియో లెంత్ మనం దృష్టిలో పెట్టుకొని మొత్తం అన్నీ మనం చూపించలేము ఈ వీడియోలో. కొన్ని జస్ట్ క్లిప్పింగ్స్ వేస్తాను కొంచెము. తర్వాత మనము ఇంకా నెక్స్ట్ వేరే టెంపుల్స్కి వెళ్ళాలి. ఇక్కడే చాలా టైం అయ్యేది అట్లుంది. చూద్దాం ఎంతవరకు ఉంటామో. మార్నింగ్ వరకు కూడా ఉంటామేమో తెలీదు.
ఇదే సమయంలో మ్యాచ్ జరుగుతుంది ఇండియా వర్సెస్ పాకిస్తాను. ఇంక రిజల్ట్ ఏమైంటుంది, ఇండియా గెలిచిందని తెలవగానే క్రాకర్స్ భూమ్ భూమ్ అంతే. సో మనం చెరువులో జరుగుతున్న కార్యక్రమాలన్నింటికీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దాతల సహకారంతో బీజేపీఎస్ కమిటీ వాళ్ళు ఇంత గొప్ప ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, ఇన్ని గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన పెనుకొండ, అలాగే పెనుకొండ కాకుండా బయట చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కావచ్చు, ఇంకా ఎక్కడన్నా వేరే దగ్గర స్థిరపడిన వాళ్ళు కూడా కావచ్చు, అందరూ చాలామంది దాతలు ముందుకొచ్చి ఫండ్స్ అందించారు, విరాళాలు అందించారు. దాని ద్వారా ఇక్కడ ఇంత గొప్ప ఏర్పాట్లు కావచ్చు, కార్యక్రమాలన్నీ చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. ఈ వీడియో ద్వారా ఎవరెవరు సహకరించినారో దాతలు వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. యాక్చువల్లీ తెల్లవారిపోయింది, అంటే 6 గంటలైంది, ఇప్పుడు టైం 6. మేము చెరువు దగ్గరికి వెళ్ళి చెరువులో కంటిన్యూగా ప్రోగ్రామ్స్ నైట్ ఎప్పుడు 9:30 ఆ టైంలో 9:45 ఆ టైంలో స్టార్ట్ చేసిన వీడియో ఇంకా అక్కడే ఉండిపోయినాము. ఆడే స్పెండ్ చేసాము. ఇప్పుడు ఇంకా అట్లానే మేము కంటిన్యూగా క్రౌడ్ కానీ ఎక్కువ ఉండింది. ఇప్పుడు కొంచెం తెల్లవారుజాము కంటే కొంచెం తగ్గింది కాబట్టి మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. జనాలు ఎవరు ఇప్పుడైతే ఎవరు లేరు. అట్లనే కంటిన్యూగా మేల్కొని ఇంకా మేము నందా కూడా ఇంటికి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చినాడు. షర్ట్ కొంచెం ఇదే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా వాడు కూడా వచ్చేసినాడు. వచ్చేసినాడు. ఫోన్ చేసినాం రమ్మని, అందుకు ఇంకా వచ్చేస్తాడు. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాడు. మనమే ఇంట్లో ఉన్నాం స్టడీగా. వాడు స్నానం చేసి వచ్చినాడు, మేమైతే ఇంట్లో ఉన్నాము. నైట్ భోగ సముద్రం వీడియో స్టార్ట్ చేసినాము, అయిపోయింది. నువ్వు వాడు కనిపిస్తుంది కదా, అయిపోయింది. నైట్ నుంచి ఆడే ఉండి ఇప్పుడు తెల్లవారింది. నెక్స్ట్ టెంపుల్. ఎందుకంటే ఈ పెనుగొండలో జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలు ఖచ్చితంగా చూపించాలి జనాలకి. అంటే ఒక కెమెరాలు బంధించి యూట్యూబ్లో పెడితే ఎప్పుడైనా చూసుకోవచ్చు. ముందు చూసిన జనాలు పోయిన సంవత్సరం ఎక్కువ వచ్చినారు ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇంకా అంతకంత పెరుగుతూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. ముఖ్యంగా ఈ ఊర్లో నుంచి వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవాలి, జాబ్లు, ఉద్యోగాలు, అదేది చదువులు. ఒక అబ్బాయి అలాంటి వాళ్ళు సాఫ్ట్వేర్ వేసి ఏదో సాఫ్ట్వేర్ అబ్బాయి అంట, ఎగుగడ్డ అబ్బాయి బతకన్నప్ప వేషం వేసినాడు. అప్ప వేసిన ఆ పిల్లడు గుర్తుపట్టి మనకి మీరు వీడియో చేస్తారు కదా యూట్యూబ్, మన అక్కమ్మ గారి టెంపుల్ కూడా చూసినా అంటున్నాను. సో అట్లా చాలా మంది బయట సెటిల్ అయినారు. బెంగళూరులో జాబ్ చేస్తూ శివరాత్రి వేడుకలు చూడకపోయిన వాళ్ళు ఈ వీడియో ద్వారా చూడొచ్చు. ఆలోచించి తనత్వం చేద్దండి. ఓం నమః శివాయ. ఓకే, స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఐముక్త స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తాను. కుక్క వణికిస్తాను పక్కన.
కొండ కింద గుడి ఎట్లుంది ఊరికే కదా కొండ మెయిన్ ఐముక్తేశ్వర స్వామి దేవాలయంలో కూడా శివలింగాన్ని చూస్తేనే మనకు ఒక అనుభూతి, ఒక గొప్ప అనుభూతి, ఒక ఏదో మనసులో తెలియని అనుభూతి కలుగుతుంది అనమాట. అలాంటి శివలింగం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కూడా పూజలు బాగా ఘనంగా జరుగుతున్నాయి, ప్రత్యేక పూజలు. భక్తులందరూ అర్చనలు చేయిస్తూ అలా ముందుకు కదులుతున్నారు. చాలా బాగా జరుగుతున్నాయి పూజలు. సో ఇది ఈరోజు వీడియో. అన్నీ కవర్ చేసామని అనుకుంటున్నాము, బాగానే చూపించాము అనుకుంటున్నాము. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్, ఐముక్తేశ్వర స్వామి టెంపుల్, తర్వాత భోగసముద్రం చెరువు, అక్కడ జరిగిన అన్నీ బాగానే చూపించినాము అనుకుంటున్నాము. ఈ మన పెనుగొండలో ఈ ఉత్సవాలు చూడలేని వాళ్ళు, ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళు ఈ వీడియో ద్వారా చూసి వాళ్ళు ఒక హ్యాపీనెస్ అంటే ఒక అనుభూతి, మిస్ అయినామే అని ఒక ఫీల్ లేకుండా ఈ వీడియో ద్వారా చూడొచ్చు. చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, అంటే ఇక్కడ ప్రత్యక్షంగా వచ్చి చూసిన వాళ్ళు ఒకసారి మా వీడియో చూసి ఎంత బాగా కవర్ చేశారని మాకు కింద కామెంట్స్ కానీ ఏమైనా ఇవ్వండి. షేర్ కూడా చేయండి ప్రతి ఒక్కరు. వాట్సాప్లో మన పెనుగొండలో జరిగిన ఒక గొప్ప శివరాత్రి వేడుకల్ని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని మాకు సపోర్ట్ చేయండి. షేర్ చేసి లైక్లు కొట్టి కామెంట్ చేయండి. సపోర్ట్ చేయాలి. చాలా ఈ మధ్య చాలా తక్కువ అయిపోయింది, అంటే మన మేము వీడియోస్ చేయలేదు ఈ మధ్య, సో కొంచెం రీచ్ తగ్గింది. ఇంకా అంటే ఈ మధ్య మళ్ళీ స్టార్ట్ చేసినాం కాబట్టి కొంచెం చేయడం మీరు సపోర్ట్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. కానీ అందరూ ఈయనొక జాబు, మా నాదొక జాబు, ఈయనొక జాబు అట్లా అయిపోయి అన్ని పర్సనల్ ఎవరు అంటే వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా. అంటే యూట్యూబ్నే కేవలం యూట్యూబ్ మీదే ఆధారపడలేదు, ఎందుకంటే ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి కాబట్టి, బాధ్యతలు ఉంటాయి కాబట్టి మేము మా జాబులు కానీ మా ఉద్యోగాలు కానీ అంటే మా వ్యాపారాలు కానీ చేసుకుంటూ వీడియోలు కూడా యూట్యూబ్ వీడియోలు కూడా చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మన పెనుగొండ చుట్టుపక్కల ఉన్న అతి పురాతనమైన దేవాలయాలు కావచ్చు, ఇంకా కొంచెం ఎప్పుడన్నా బయటకు వెళ్తే అంటే వేరే ఎక్కడన్నా టూర్కి వెళ్ళినప్పుడు ఆ వీడియోలు కూడా కావచ్చు, అలా చేస్తూ ఉన్నాము. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మాకు ఫుల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అంతేనారా? సపోర్ట్ చేయమని చెప్పరా నీ తరపున. ఓం నమ శివాయ. మా లయన్ షాబీర్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియో చూసి కింద ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.